కొన్ని కొన్ని కర్రీస్ తింటే నోట్లో అలా ఆ రుచి అలా ఉండిపోతూ ఉంటుంది. ఎక్కడికెళ్ళినా ఆ కర్రీ చూసినా లేదంటే పచ్చి కూరగాయలు చూసినా ఆ కర్రీ టేస్ట్ నోట్లో అలా ఊరుతూ ఉంటుంది. నిజమే కదా! నేను కూడా అంతే. ఈ టమాటా కర్రీకి నేనైతే పెద్ద ఫ్యాన్‌ని. చిన్నప్పుడు టమాటా కర్రీ ఉందంటే అసలు ఇంకేం పట్టేదే కాదు. అంత పిచ్చనమాట. ఇంట్లో టమాటాలు కనిపించాయంటే టమాటా కూర వండమని ఒకటే గోల చేసేదాన్ని. నాకు కూడా గుర్తుందనమాట. అంత పిచ్చి టమాటా కర్రీ అంటే. నేను ఈరోజు టమాటా పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ అయితే చేశాను. చాలా బాగుంటుంది. మీరు కూడా వీడియో ఫుల్గా చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకున్నాను. నేను ఇక్కడ టమాటాలు ఆనియన్స్ సేమ్ క్వాంటిటీతో తీసుకున్నాను అనమాట. 2 సమానంగా తీసుకున్నాను. ఎందుకంటే పెసరపప్పు వేసి వండినప్పుడు కొంచెం 2 సమానంగా ఉంటే రుచి బాగుంటుంది. కొంచెం టమాటా ఎక్కువ ఆనియన్స్ తక్కువ ఉంటే ఆ టేస్ట్ వేరేగానే ఉంటుంది. ఇలా అయితే ఇంకా బాగుంటుందని నేనైతే ఇలా తీసుకొని వండుతున్నాను. అది అక్కడ కొంచెం మగ్గే లోపల ఇక్కడైతే నేను మనం షాప్లో కొనుక్కొచ్చిన పెసరపప్పు కాబట్టి కొంచెం పచ్చిగా ఉంటుంది. అందుకని దాన్ని కడాయిలో వేసి కొంచెం వేయించుకున్నాను అనమాట, పచ్చిదనం పోయే వరకు. పెసరపప్పే కాదండి, మనం కందిపప్పు కూడా షాప్లో తెచ్చుకున్నప్పుడు కొంచెం వేయించి పెట్టుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఒకటి మనకు పప్పు వండుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఊర్లో అయితే డైరెక్ట్ పప్పు చేసే ముందే కందులను కానీ పెసర్లను కానీ వేయించి పప్పు రెడీ చేస్తారనమాట. ఇక్కడ మనకు షాప్లో దొరికేది డైరెక్ట్ కందులతో చేస్తారు. పెద్ద మిషన్లో వేస్తారు కాబట్టి పచ్చిపప్పే దొరుకుతుంది మనకు. అంత టేస్టీగా ఉండదు. కొంచెం వేయించి పప్పు చేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పెసరపప్పు కూడా ఇలా వేయించామనుకోండి చాలా బాగుంటుంది. మనం వేయించకుండా వండామనుకోండి పెసరపప్పు జిగురు జిగురుగా ఒక పచ్చి వాసనలాగా టేస్ట్ కూడా అంత బాగుండదన్నమాట. వేయించి తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఆనియన్స్ తర్వాత టమాటా వేసుకున్నాను. టమాటా మగ్గిన తర్వాత ఇక్కడ పెసరపప్పును కడిగి వేసుకున్నాను అనమాట. వేయించి కడిగి పెసరపప్పు వేసుకొని అందులో తగినంత ఉప్పు కారం వేసుకొని కలిపి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి తీసేసాను అనమాట. నార్మల్గా వండుకోవచ్చు. నేను త్వరగా అవ్వాలని కుక్కర్లో పెట్టాను. ఇంతేనండి. థ్యాంక్ యూ టు ఆల్.